జిన్ సిస్కిక్ 10th అంటే ఆల్ సైన్స్ డే ఇంగ్లీష్లో. తెలుగులో ఏంటి అని చెప్పను, డైరెక్ట్గా వెళ్ళి చూపిస్తా. మెటబాలిక్ రేట్ పెంచుతుంది. ఓహో, ఇప్పుడైతే కళ్ళు తిరిగి పడిపోతే అంబులెన్స్ ఫోన్ చేయొచ్చా? నీకు ఇన్సూరెన్స్ ఉన్నా? ఎందుకే వాళ్ళతో వెళ్తే మరి తినచ్చు కదా మరి. అది అది వాళ్ళతో వెళ్ళినప్పుడు వాళ్ళకి నేను చెప్పేది వాళ్ళని తింటాండి ఏది వాళ్ళని వాళ్ళకొద్దు బ్రో. రోజు ఓకే రమేష్ నేను హరీష్ ఓకే కళ్యాణ్ అన్న అది అలా తిరుగుతున్నాడు. మాకేమో చలి పడుతుంటే ఆయన కాళ్ళు చూడండి, కొత్త చెప్పులు వేసుకొని టీ షర్ట్ వేసుకొని. నేను చూపిస్తాను చూడు. కళ్యాణ్ అన్న తెలివితేటలు యాక్సిడెంట్ ఎట్ట చేయాలో చూపిస్తున్నాడు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎర్లీ మార్నింగ్ రెడీ అయ్యాం, ఒక దగ్గరికి వెళ్తున్నా. ఈరోజు అంటే ఈరోజు కాదు, ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్తున్నా. ఎందుకంటే 1 నవంబర్ పండగ జరుపుకుంటారు అన్నమాట వీళ్ళు. జిన్ సిస్కిక్ 10th అంటే ఆల్ సైన్స్ డే ఇంగ్లీష్లో. తెలుగులో ఏంటి అని చెప్పను, డైరెక్ట్గా వెళ్ళి చూపిస్తా. కాకపోతే నవంబర్ 1వ తారీఖు అక్కడికి రానివ్వరు కారులో. సో ఈరోజు వెళ్ళటం బెటర్ అనమాట. అంటే ఎక్కడో కారు పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్తాను ఎందుకు, ఇప్పుడైతే దగ్గరికి వెళ్ళొచ్చు. సస్పెన్స్. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇక్కడికి వచ్చానా మనం ఇక్కడ టికెట్ తీసుకోవాలి. చూసారా బ్యాక్గ్రౌండ్లో ఆయన ఎక్కడికి వచ్చాను అర్థమైందా? ఎస్, శ్మశానానికి వచ్చా. నవంబర్ 1 ఇండియాలో కూడా చేసుకుంటారు, దాన్ని పెద్దల పండగ అంటారు. నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. యా, ఇక్కడ బాగా చేసుకుంటారు. నాకెందుకు ఇది నచ్చింది అంటే మన యాన్సిస్టర్స్ని గుర్తు చేసుకోవటం. అంటే మా ఆనియా వాళ్ళు కానీ వాళ్ళ అత్తోళ్ళు కానీ మా అత్తోళ్ళు కానీ చర్చికి దానికి ఏం వెళ్ళరు పెద్దగా. బట్ ఇది మాత్రం కంపల్సరీ చేసుకుంటారు పండగ. ఇక్కడికి వచ్చేసి వాళ్ళని సమాధులను క్లీన్ చేసి ఏదో క్యాండిల్స్ ఏదో పెట్టేసి దే రిమెంబర్ దెమ్, ఇంటికి వెళ్తారు అంతే. ఇదిగోండి ఫ్రెండ్స్, శ్మశానం ఇలా ఉంది ఈడ. అందరూ వస్తున్నారు జనాలు. ఇందాక ఆనియా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ సమాధి, ఇప్పుడు ఆనియా వాళ్ళ నాన్న సమాధి. మన దగ్గర సమాధులు శ్మశానంలోకి వెళ్ళాలంటే భయం ఇస్తుంది. ఇక్కడ నాకు ఎందుకు పెద్దగా అనిపించదు. ఎందుకంటారు కామెంట్లో చెప్పండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఓన్లీ సమాధుల్లో ప్లాస్టిక్ ఫ్లవర్సే పెడతారు. ప్లాస్టిక్ 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 ప్లాస్టిక్. ఇదే మా మామగారు సమాధి, ఆయనే. మా అత్తగారు. మామూలు పూలు సమాధుల దగ్గర పెట్టరు, ఓన్లీ పెళ్ళిళ్ళకి, వ్యాలంటైన్స్ డేకి అలాగా శుభకార్యాలప్పుడు వాడుకుంటారు. ప్లాస్టిక్ వచ్చేసి ఇలాగ సెమంటరీలో ఇక్కడ వాడతారన్నమాట. కాకపోతే చచ్చిపోయిన రోజు మాత్రం మామూలు పూలే పెడతారు. ఇలా తర్వాత మాత్రం శ్మశానం పైన ప్లాస్టిక్ పూలే పెడతారు. మా పెళ్లి రోజు మేము ప్లాస్టిక్ పూలతో పెడదాం అనుకున్నాం కొన్ని, కానీ ఎక్కువ మంది తర్వాత క్యాన్సిల్ చేసుకున్నాం. అంటే రీజన్ తెలిసింది వాళ్ళకి, మరి ఎవరి సెంటిమెంట్స్ వాళ్ళకి ఉంటాయిగా. I keep hesitating, life it kept going wrong, stuck inside this cage you made for way too long. Now I'm staring at the starlight, waiting for directions. ఇప్పుడే ఫ్రెండ్స్ వర్క్ అయిపోయింది, మన ఫ్రెండ్స్ రూమ్కి వచ్చా.
అప్పు వర్షం పడుతుంది. అయ్యో 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 అయ్యో. నిన్న నైట్ నుంచి మొదలుపెట్టి దాకా ఇంకా అవ్వాల పడతానే మంచిది పడితే తొందర వెళ్ళిపోయి అది చెప్పేసి అక్కడి నుంచి సావనాకి వెళ్దాం. అది చూపిస్తాను. సావనాకి వెళ్ళిపోయి దాని తర్వాత ఏంటి అనేది చూద్దాం. ఫ్రైడే నైట్. అన్నా ఏందన్న ఏదో ఉపవాసం ఏదో అంటున్నావు, మళ్ళీ చెప్పు. ఎందుకన్నది? ఎక్టోఫాగి మనం పాతకాలంలో ఉపవాసాలు ఉంటారు కదా, వన్ డే ఏం తినకపోతే 24 hours బాడీ దానికి అదే రిపేర్ చేసుకుని టాక్సిన్స్ క్లియర్ అవుట్ అవుతాయి. ఓహో, నిజమేనంటావు? నిజమే, ఆటోఫాగి. ఓహో, దాన్ని ఆటోఫాగి అంటారా? ఎస్. మరి ఇప్పుడు సావనాకి ఎందుకు వస్తున్నావు అన్నా నువ్వు? సానా ఆటోఫాగి మెటబాలిక్ రేట్ పెంచుతుంది. ఓహో, ఇప్పుడైతే కళ్ళు తిరిగి పడిపోతే అంబులెన్స్ ఫోన్ చేయొచ్చా? నీకు ఇన్సూరెన్స్ ఉందా? ముందుగా ట్యాక్స్ కడుతున్నాం. ఓకే. వెయిట్ కూడా ఉంటుందమ్మా. నీకు మజిల్ ఉంటే తప్ప, మజిల్ ఎంత వెయిట్ అని ఉండొచ్చు, మెయింటైన్ చేయాలి. ఇప్పుడే స్విమ్మింగ్ అను సావన అయిపోయింది ఫ్రెండ్స్. కళ్యాణ్ అన్న అది అలా దిగుతున్నాడు. మాకేం చలి పడుతుంటే ఆయన కాళ్ళు చూడండి. కొత్త చెప్పులు వేసుకొని టీ షర్ట్ వేసుకొని చల్లేందా 20 టెంపరేచర్. పాలిష్ వాళ్ళంతా నవ్వుతున్నారు. 20 ఏందన్న 20? 7 6. 6 ఓకే 6. అది 10 ఏళ్ల నుంచి పోలాండ్ లో ఉంటా 6 డిగ్రీల్లో ఎలా దిగుతుంది? సరే, వెనక పాలిష్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళైనా చూడండి. నేను తెచ్చుకోవాలా కోటు. అది నేను చూపిస్తాను చూడు. కళ్యాణ్ తెలివితేటలు యాక్సిడెంట్ ఎట్ట చేయాలో చూపిస్తున్నాడు ఆయన. నువ్వు నీ లేన్ లోకి వెళ్ళిపోవచ్చు కదా, ఇక్కడ లైన్ ఆగి నీ లేన్ కి వెళ్ళొచ్చు కదా, కానీ ఆ లేన్ లో ఎవరు రాకూడదు, ఎందుకంటే ఆ లేన్ లో కంపల్సరీ. మేమేదో పోలీస్ రెస్టారెంట్ పోదాం అనుకుంటే సునీల్ బ్రో అటు ఇటు చేసుకొని ఇండియన్ రెస్టారెంట్ తీసుకొచ్చేయండి బ్రో. ఎందుకు? బ్రో మళ్ళీ నేనైనా ఎంత తినగలం పంటనే పని ఇండియన్ రెస్టారెంట్ వస్తే హాయిగా తినచ్చు. అంటే కొత్త రెస్టారెంట్ ట్రై చేయొచ్చు కదా. అవన్నీ అయిపోయినాయి, మళ్ళీ ఎందుకు మళ్ళీ ట్రై చేయడాలి అయ్యింది. అందుకని ఇండియన్ పాలిష్ వాళ్ళని అయితే ట్రై చేస్తావు. ఆ పాలిష్ వాళ్ళతో వెళ్తే మరి తినచ్చు కదా. మరి అది అది వాళ్ళతో వెళ్ళినప్పుడు వాళ్ళకి నేను చెప్పేది వచ్చిన వాళ్ళని తింటాను. ఏది వాళ్ళని వాళ్ళకొద్దు బ్రో. వాళ్ళతో వెళ్ళినప్పుడు వాళ్ళ రెస్టారెంట్, మనతో వెళ్ళినప్పుడు మన రెస్టారెంట్కి. ఓకే, అలాగే ఓ లెక్క ఉంటుంది మనకి. సరే శుభ్రంగా వెళ్ళి మనం భోజనం చేస్తాం కదా. ఇది వెజ్ మంచూరియా ఫ్రైడ్ రైస్, చికెన్ బిర్యానీ తమిళనాడు స్టైల్. ఇది వచ్చేసి రైతా, వంకాయ కర్రీ. తమిళనాడులో వంకాయ కర్రీ ఇస్తారు. వెజ్ మంచూరి, గోబీ మంచూరియా, సారీ గోబీ మంచూరియా. ఇది ఒకరు కనపట్లేదండి. ఓకే. తమిళనాడు స్టైల్ పొత్తు పరోటా, రంబ పేసరే, రంబ సొర్రె. మాట్లాడతారు కదా, చెప్పు చెప్పన్నా. చెప్పన్నా. నెక్స్ట్ వీక్ నాకు కంపెనీ ఉంటారన్న కారణంగా దేంట్లో కంపెనీ? ఆటోఫాక్ 24 hours ఏం తినకూడదు. ఓకే. అందుకని ఈ వీక్ ఏ రోజు? నెక్స్ట్ ఫ్రైడే. అంటే నెక్స్ట్ ఫ్రైడే. ఓకే. అందుకని నేను బ్రేక్ చేస్తున్నా ఈ రోజు. ఓకే, రమేష్, నేను. హరీష్. ఓకే, అయిపోదు కదా ఎక్కడికి. మటన్ బాగా గట్టిగా ఉంది కదా. మటన్ గట్టిగా ఉంది, చికెనే బాగుంది. నాట్ సాటిస్ఫైడ్. ఎట్లా ఉంది మటన్? మటన్ బాగా. ఎంతకు వెజిటేరియన్ నీ దట్టుంది? వెజిటేరియన్ బాగుంది. మంచూరియన్ కూడా పర్లేదు, బాగుంది. ఉడికింది, తాగుతుంది. అయిపోయింది. వెనక్కి కనపడుతుంది ఇది 24 hours ఆల్కహాల్. నెక్స్ట్ ఇయర్ నుంచి అది ఉండదు, మూసేస్తారు. ఇప్పుడే తింటం కూడా అయిపోయింది. నిదానంగా ఇంటికి బయలుదేరాలి. నరసింహ చూస్తాడు అదా గ్రీను. కాకపోతే నాకు ఒకటి అర్థం కాదన్నా, ఇంకా యాక్సిడెంట్ ఎంత అవ్వకుండా ఎట్ట ఉంది అని నాకు ఇప్పటికీ. నీకు చెప్తానుగా,
ఈ డాగ్ మీద స్ట్రైక్ ఫస్ట్ నాదే పడుతుంది చూడు. అసలు నాకు ఇప్పటికీ సర్ప్రైజ్ అన్న. గ్రీన్ వచ్చి వెళ్ళకపోతే యాక్సిడెంట్ అవుతూ, రెడ్ వచ్చి వెళ్తే యాక్సిడెంట్ అవుతుంది. అది నువ్వు మిస్ అవుతున్నావు. అర్ధరాత్రి 11ంటికి వచ్చాను పెట్రోల్ బంక్కి, పెట్రోల్ కొట్టుకోవాలి. కొట్టుకొని పోవడం 40 లీటర్లు పట్టింది ఫ్రెండ్స్. 40 లీటర్స్ గ్యాస్. ఇంకా ఇందులో ఆల్రెడీ 10 లీటర్స్ ఉంది. ఇక్కడ దీన్ని బెంజిన్ అంటారు. పొద్దున పూట అయితే మనం అయినా తీసుకోవాలి పేపర్లు. నైట్ ఆ పేపర్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోవటమే. ఇట్లా ఏముంటుంది, వెళ్ళిపోవటమే. ఎగ్జిట్ అయ్యాము, మెయిన్ రోడ్ మీద కూడా వచ్చాం. అయిపోయింది ఇంక ఈరోజు, వెళ్ళిపోయి పడుకోవడమే. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గుడ్ నైట్.